జాగింగ్ షూ కూడా ఇక్కడే ఉంది. దీన్ని బట్టి చూస్తే యశ్వంత్ గారు జాగింగ్ కూడా వెళ్ళలేదు. మరి తను ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళినట్టు? విధి అక్క, ఈ విషయం ఆర్తికి తెలీదు కదా యశ్వంత్ బాబు గారు ఎక్కడికి వెళ్ళారు. ఒకవేళ తనకు తెలిసిందంటే తను చాలా బాధపడుతుంది కదా, అవునా? అవును ప్రణతి, మనం ఆర్తికి యశ్వంత్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పకూడదు. నిన్న జరిగిన దాని గురించి తనింకా బాధపడుతూనే ఉంది. అక్క, యశ్వంత్ గారు పొద్దున్న నుంచి కనపడడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? తెలీదు. విధికి చాలా బాగా తెలుసు ఆర్తి. యశ్వంత్ ఎక్కడికెళ్ళాడో కానీ తను మాత్రం నీకు చెప్పదు. కానీ నేను నీకు తప్పకుండా చెప్తాను. నువ్వు బతికున్నా కూడా యశ్వంత్ తన స్వర్గస్థురాలైన భార్యకి ఆబ్దికం చేస్తున్నాడు. పిన్ని గారు, మీరెందుకిలా ఏమైంది? నువ్వు నన్నెందుకు ఆపుతున్నావు? నేనేమైనా తప్పు చెప్పానా? అసలు నాకు తనని చూస్తుంటేనే చెప్పలేని బాధ పొంగుకొస్తోంది. ఇక నేనెలా చెప్పకుండా ఉండగలను? ఇక ఆర్తి చేతిని పట్టుకున్న తర్వాత కూడా యశ్వంత్ తనని భార్యగా స్వీకరించడానికి సిద్ధంగా లేడు. మరి మెడలో ఈ మంగళసూత్రం, నుదుటిన బొట్టు ఉండి మాత్రం ఏం లాభం? నీకసలు యశ్వంత్ రూంలో ఉండే అధికారం కూడా లేదు ఆర్తి. ఎందుకంటే ఆ గది ఇప్పటికీ అర్పిత ఫోటోలతో, అర్పిత జ్ఞాపకాలతో నిండిపోయింది. నీకు మాత్రం అక్కడ కొంచెం కూడా చోటు లేదు.